తర్వాత కూడా ఇప్పటివరకు 12% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుంటే ఒకవైపు ఇప్పుడు అసలు ఇస్తానన్నటువంటి గత ప్రభుత్వంలో ఇస్తానన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రస్తుతం హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆగమయ్య ప్రస్తుతం ఎన్నికల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17% మించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు, అది జీవో 46 కు విరుద్ధం అంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ సర్పంచే ఒక వ్యక్తే ఆగమయ్య. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 117 స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారు అనేటువంటి హైకోర్టుకు పిటిషన్ తరఫున న్యాయవాది తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పిటిషన్ తరఫున న్యాయవాదులు వీరి విచారణ రేపటికి వాయిదా వేశారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, 3 దఫాల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చింది. ఈ మూమెంట్ లో వెళ్ళడం బీసీ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఈ సిచ్యువేషన్ లో రేపు హైకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటిది ఒక బిగ్ సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఏం జరుగుతుందో అనేటువంటిది ఇదంతా ఒకవైపు ఉండగానే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో అసలు చిత్తశుద్ధి లోపించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ దానిలో భాగంగానే అసలు ఎక్కడ కూడా అసలు ఎస్టీలు లేని దగ్గర ఎస్టీలకు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లకు సంబంధించి కేటాయించారు రిజర్వేషన్లు. కానీ ఎస్టీలు లేదు, వెతుకుదామన్నా లేదు. ఇప్పుడు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ 3 లేని చోట్ల కూడా 3 రిజర్వేషన్లు వారికే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో మొత్తం 31 జిల్లాలో 545 మండలాలు ఉంటే 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1,13,534 వార్డులకు సంబంధించి ఉంటే ఈ 3 దశల్లో జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన 23% కూడా కేటాయించలేకపోతున్నారు, 17% కేటాయించినటువంటి పరిస్థితి. మిగతాదంతా కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ తో అంత గందరగోళ పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్. రేపు ఆగమయ్యే పిటిషన్ పైన విచారణ చేయనున్నారు. రేపటికి వాయిదా వేశారు కాబట్టి రేపు ఏం రానుంది అనేటువంటిది కాస్త సందిగ్ధత కొనసాగుతుంది. ఓటు స్టూడియో. తర్వాత కూడా ఇప్పటివరకు 12% రిజర్వేషన్ అమలు కాకపోవడానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరుగుతుంటే ఒకవైపు ఇప్పుడు అసలు ఇస్తానన్నటువంటి గత ప్రభుత్వంలో ఇస్తానన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రస్తుతం హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆగమయ్య ప్రస్తుతం ఎన్నికల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17% మించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు, అది జీవో 46 కు విరుద్ధం అంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ సర్పంచే ఒక వ్యక్తే ఆగమయ్య. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 117 స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారు అనేటువంటి హైకోర్టుకు పిటిషన్ తరఫున న్యాయవాది తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పిటిషన్ తరఫున న్యాయవాదులు వీరి విచారణ రేపటికి వాయిదా వేశారు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, 3 దఫాల్లో ఎన్నికలు కొనసాగనున్నాయి. సర్పంచ్ ఎన్నికలు అనేటువంటిది ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చింది. ఈ మూమెంట్ లో వెళ్ళడం బీసీ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. మరి ఈ సిచ్యువేషన్ లో రేపు హైకోర్టు ఏం చెప్పనుంది అనేటువంటిది ఒక బిగ్ సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఏం జరుగుతుందో అనేటువంటిది ఇదంతా ఒకవైపు ఉండగానే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో అసలు చిత్తశుద్ధి లోపించింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ దానిలో భాగంగానే అసలు ఎక్కడ కూడా అసలు ఎస్టీలు లేని దగ్గర ఎస్టీలకు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లకు సంబంధించి కేటాయించారు రిజర్వేషన్లు. కానీ ఎస్టీలు లేదు, వెతుకుదామన్నా లేదు. ఇప్పుడు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ 3 లేని చోట్ల కూడా 3 రిజర్వేషన్లు వారికే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అనేక జిల్లాల్లో మొత్తం 31 జిల్లాలో 545 మండలాలు ఉంటే 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
1,13,534 వార్డులకు సంబంధించి ఉంటే ఈ 3 దశల్లో జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన 23% కూడా కేటాయించలేకపోతున్నారు, 17% కేటాయించినటువంటి పరిస్థితి, మిగతాదంతా కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ తో అంత గందరగోళ పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్. రేపు ఆగమయ్యే పిటిషన్ పైన విచారణ చేయనున్నారు. రేపటికి వాయిదా వేశారు కాబట్టి రేపు ఏం రానుంది అనేటువంటిది కాస్త సందిగ్ధత కొనసాగుతుంది. ఓటు స్టూడియో.